నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650226 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా అమ్మవారి నాలుగో నామం ఐశ్వర్య యోగంలోది అమ్మవారి యొక్క నాలుగో నామం యొక్క నామ మహిమ, దాని యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఇవాళ మనం ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి అమ్మవారి లలితా అమ్మవారి యొక్క నాలుగవ నామం ఓం జతగ్నికుండ సంభూతాయై నమః. ఓం జతగ్నికుండ సంభూతాయై నమః. ఓం జతగ్నికుండ సంభూతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. ఇలాగ అమ్మవారి యొక్క నామాన్ని మనం పఠించినట్లయితే స్వయంభూమను కాలంలో అమ్మవారు జ్ఞానం లేక పరబ్రహ్మం అనబడేటువంటి అగ్నికొండ నుండి పుట్టిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ అమ్మవారికి ఒకటి ప్రకృతి అనబడే స్త్రీ రూపం, రెండవది ప్రజాపత్య పురుషుడు అనబడేటువంటి పురుష రూపాలు ఉన్నాయి. యజ్ఞాలలో పురుష రూపంతో ప్రత్యక్ష సంతానాన్ని ప్రసాదించే పాయస పాత్రనిచ్చే రూపం ఈ రెండో రూపం. దశరథునికి పుత్రకామేష్టి యాగంలో ప్రత్యక్షమైనటువంటి రూపం ఇదే. దేవతలకి అంబాయాగంలో దర్శనం ఇచ్చింది మొదటి రూపం ప్రకృతి, అది మొదటి రూపం. దశరథునికి ఇచ్చింది రెండో రూపం. రెండో రూపంతో అమ్మే మనకి లలితమ్మ మనకి ఆ పాయస పాత్రని దశరథునికి ఇచ్చింది. తర్వాత తన సంకల్పంతో జ్ఞానాగ్ని నుండి పుట్టింది కావడం వల్ల అనువరము జ్ఞానంతో నిండి ఉన్నటువంటి ఆ అమృతమూర్తి, ఆ ప్రణకాత్ సర్వయేవ సువర్ణ అంటోంది వేదం. అనగా నఖశిఖ పర్యంతో అమ్మవారు సువర్ణమూర్తి. సు అంటే మంచి, వర్ణం అంటే అక్షరం. అమ్మవారు పవిత్రమైనటువంటి అక్షర స్వరూపిణి. ఓంకారం ఆ మొదలుకొని హా వరకు అన్ని అక్షరాలు అమ్మవారే. ఈ నామం చాలా శక్తివంతమైనటువంటి నామం ఈ నామం. దీని యొక్క ఫలితం ఏంటంటే ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అనబడేటువంటి ఈ మంత్రాన్ని నిత్యం 27 సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది. రోజు మనం 27 సార్లు కనుక ఈ నామాన్ని కనుక జపించినట్లయితే అపారమైనటువంటి మనకి జ్ఞానము లభిస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి, మంచి తెలివితేటలు వస్తాయి. పిల్లలకి మంచి తెలివితేటలు వస్తాయి ఈ నామాన్ని కనుక పఠించినట్లయితే. ఈ మంత్రాన్ని 5 లక్షల సార్లు ఎవరైతే జీవితంలో జపిస్తే వాడు సప్తర్షుల స్థాయిలోకి చేరుతాడు. 5 లక్షల సార్లు పఠించాలి. 5 లక్షల సార్లు కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళు సప్తర్షులు ఉండేటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. చిన్నపిల్లలకు ఈ మంత్రం ఉపదేశం చేసి వారి చేత రోజుకి 108 చొప్పున 41 రోజులు జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు, మంచి విద్యావంతులు అవుతారు. చదువుకునే పిల్లలకి, చిన్నపిల్లలకి చక్కగా ఈ మంత్రాన్ని నేర్పించి వాళ్ళ చేత రోజుకి 108 సార్లు 41 రోజులు అలాగే జపం చేయిస్తే కనుక వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు వచ్చి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొంది చాలా పురోభివృద్ధిని సాధిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి తగ్గినటువంటి వాళ్ళు, జ్ఞాపక శక్తి సరిగ్గా లేనటువంటి వాళ్ళు 90 రోజులు పఠనం చేయండి.
అలాగే రోజుకి 108 చొప్పున లేదా సాధారణ రాకపోతే అడగండి అంటాడు మార్కండేయ మహర్షి. విజ్ఞానాభివృద్ధిని పెంపొందించే మంత్రం ఇది. అందుకని ఈ మంత్రం గనక ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి విజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం తప్పనిసరిగా ఈ మంత్రాన్ని పఠించండి. మీరు మీ పిల్లలకి ఈ మంత్రాన్ని మెల్లిగా నేర్పి, తల్లిదండ్రులు నేర్పి వాళ్ళ చేత కనుక పఠనం చేయించినట్లయితే వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి జ్ఞాపక శక్తిని పెంపొందించుకుని వారు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారని ఆశిస్తూ ఆ అమ్మ కృప, ఆ లలితా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీకు అందరికీ లభించాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.